ఒక వాక్యము మీద నేను ధ్యానం చేస్తున్నాను. కీర్తన గ్రంథంలో ఓ విషయం మీద ధ్యానం చేస్తా ఉండగా ఒక దేవుడు ఒక తలంపు ఇచ్చాడు నాకు. ఆ తలంపుకు ముందు షాంజా నేను కలిసి చాలా మంది గురించి ప్రార్థన చేసాం. చాలాసేపు ప్రార్థన చేసి ఇద్దరం కలిసి. ఫస్ట్ టైం నేను షాంజాతో ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, ఇలా చేయి అలా చేయి అని చెప్పాను. కానీ హోలీ స్పిరిట్ లీడింగ్ తో వి ప్రేడ్ ఫర్ సో మెనీ పీపుల్. అమెరికా గురించి చేసాం. ప్రత్యేకంగా ఐ డోంట్ నో వై షీ సెడ్ దట్, మేము ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు. ఆఫ్రికా గురించి ప్రార్థన చేద్దాం అన్న. ఆఫ్రికా వాళ్ళు మారాలని చెప్తుంది. ఇందాక మేము ఒక స్టోర్కి వెళ్ళాం. ఆ స్టోర్ లోకి వెళ్తే బుక్ స్టోర్ కి, అక్కడ అమెరికాలో మా రిలేటివ్స్ లో ముగ్గురే ప్రేయర్ఫుల్ గా ఉన్నారు. అమెరికాలో మిగతా వాళ్ళు ప్రేయర్ఫుల్ గా లేరు అని వాళ్ళ గురించి బుక్స్ కొన్నది. బుక్స్ కొనమని ప్రెజర్ చేసింది. మిగతా వాళ్ళకి ఇవ్వాలి, సువార్త ప్రకటింపబడాలనే ఒక ఉద్దేశం. ఓకే, దాంతో ప్రార్థన చేసి ఉదయం చేసిన తర్వాత ఒక వీడియో పెట్టాను. ఆర్ యు సేవ్డ్ అని. నువ్వు రక్షింపబడ్డావా? రక్షణకి సిద్ధపడండి, ఉపవాసం ఉండి సిద్ధపడండి, లేకపోతే నువ్వు ఆత్మీయంగా స్ట్రాంగ్ గా ఉండలేవు, సరైన రక్షణ అనుభవంలో ఉండలేవు అని చెప్తే ఒక తమ్ముడు, బైబిల్లో ఎక్కడుందండి ఉపవాస ప్రార్థన చేసి రక్షణ పొందాలని, అదే రక్షణే లేదనేసి. సాధారణంగా అందరూ కూడా ఎందుకన్నాము, ఉపవాస ప్రార్థన చేసుకోవడం వలన వాళ్ళకి ఏమవుతుంది, ఆత్మీయంగా స్ట్రాంగ్ గా ఉంటారు అని. అసలు ఉపవాసం చేయడం ఏంటండి? జక్కీలాగా ఎవరవుతారండి? జక్కీ ఉదాహరణ చెప్తున్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నేను ఇప్పటి వరకు చూసింది ఏంటంటే 99% ఈ థియాలజీ నేర్చుకున్న వాళ్ళ జీవితాల్లో ప్రార్థన యొక్క శక్తిని కనపరిచినట్టుగా, వాళ్ళ ప్రార్థన చేస్తుండగా ఇలాంటి అనుభవాలు ఉన్నట్టు, దేవుని ప్రత్యక్షతలు వాళ్ళ జీవితాల ద్వారా బయటికి కనిపించినట్టుగా దాఖలు లేవు. దే టాక్ అబౌట్ దట్స్ ఇట్. ఆ వాక్యంలో అనేక సంవత్సరాలుగా నేర్చుకున్న మాటలను పెట్టడమే గాని, నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఇటువంటి అనుభవం కలిగింది అని చెప్పే ఒక పరిస్థితి వాళ్ళ జీవితాల్లో లేదు. సాక్ష్యాలంటే అర్థం ఏంటి? సాక్ష్యం అంటే అర్థం ఏంటి? మన జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాల ద్వారా దేవుని మహంపరుస్తాం. దేవుడు ఎక్కడన్నా మాట్లాడుతా అని పిహెచ్డి చేసిన ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నాడు. నేను ఏం సమాధానం చెప్పాలి? థియాలజీ ఆ యొక్క కాలేజీ ప్రిన్సిపల్ గా చేసి ఉన్న నా యొక్క రిలేటివ్ ఒక అతను ఉన్నాడు, ఇటీవల కోవిడ్ లో చనిపోయాడు. అతని జీవితం మొత్తం మీద ఒక ప్రొఫెసర్ గా మంచి వాక్యము చెప్పాడని అనిపించుకున్నాడు. కానీ వాక్యము చెప్పినప్పుడు మనుషులు మారి దేవునికి దగ్గర వచ్చిన ఒక్క అనుభవం ఉన్నట్టుగా నేను చూడలేదు. అతను చనిపోయాడు కోవిడ్ లో. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, కోవిడ్ అన్నది దేవుని బిడ్డలకు కానే కాదు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఉన్నప్పటికీ ఏ తెగులు కూడా ఇశ్రాయేల్ దగ్గరికి రాలే. 91 కీర్తనలో రాయబడింది, ఏ తెగులును నీ గుడారమును సమీపించదని వాక్యంలో రాయబడింది. నేను చూసిన లైఫ్స్ ప్రీచ్ చేయడం వరకే ఉంటది. అక్కడి నుంచి ప్రకటింపబడిన వాక్యము వలన
మనుషులు దేవుని దగ్గరకు వచ్చిన ఒక అనుభవం కూడా వాళ్ళ జీవితాలు లేదు. ఏం చెప్తారంటే, బాగా చెప్పాడండి, బాగా చెప్పాడండి అని చెప్పుకోవడానికే తప్ప, అతను చెప్పిన మాట నా జీవితాన్ని మార్చిందని ఒకరు కూడా సాక్ష్యం చెప్పిన దాఖలు లేవు. ఇటీవల చనిపోయాడు కోవిడ్ లో, వాళ్ళ అమ్మాయి తాగుబోతు అయిపోయింది. ఒక అమ్మాయి త్రాగుబోతు అయిపోయి అవుట్ ఆఫ్ లైన్, బికాజ్ యు నో వై, దే డోంట్ హ్యావ్ స్టాండర్డ్స్. ఉపవాసం ఎందుకండి అంటాడు, నాకు అర్థం లేదు. బైబిల్ నిండా కూడా ఉపవాసాల గురించే వ్రాయబడి ఉంది. యేసుప్రభు సాయంత్రం అయితే ఏకాంతంగా తండ్రి దగ్గర గడిపేవాడు, తెల్లవారులు అని వాక్యంలో రాయబడి ఉంటే, తిండి తింటే ఆయన ఆకలి కొనగా అందరూ శిష్యులు ఉండగా ఆయనకి ఎందుకు వేయాలి ఆకలి? ఇదేంటంటే వాక్యపు లోతులు తెలియకపోతే వాళ్ళు మాట్లాడే విధానం అలాగే ఉంటది. ఎంత క్లియర్ గా శిష్యులుగా చెప్పాడు. మార్క్స్ 9:29 ఎంత క్లియర్ గా రాయబడింది, ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటి బంధకాలు పోతాయి అని క్లియర్ గా వాక్యంలో రాయబడి ఉంది. ఇన్ని విషయాలుంటే ఎంత భయంకరంగా గుడ్డితనంతో మాట్లాడుతున్నాడు. కొరింథీ అందుకే రాశాడు పౌలు కొరింథీ సంఘాన్ని, పైకి భక్తి గలవారై ఉండి శక్తిని ఆశ్రయించిన వారని. నీ భక్తి నీలో ప్రార్థనా శక్తిని ఇవ్వాల. నీ ఆత్మీయ జీవితము నీ మాటల ద్వారా దేవుడు మనుషులను మార్చి సిలువ చెంతకి తీసుకురా. ఓన్లీ దే ప్రీచ్, బట్ దెర్ ఇస్ నో పవర్ అట్ ఆల్ ఇన్ దట్ ప్రీచింగ్, ఇన్ దట్ వర్డ్స్. ఆ మాటలు ప్రకటిస్తారు కానీ ఆ మాటల్లో ఏముండదు, దైవశక్తి ఉండనే ఉండదు. వీళ్ళకి ఒక సాక్ష్యం అంటూ ఉండదు. అయ్యా నేను ప్రార్థన చేశానయ్యా, దేవుడు నాకు ఇది బయలుపరిచాడయ్యా, అయ్యా నేను ప్రార్థన చేశానయ్యా, నా ప్రార్థనలో దేవుడు నా బిడ్డల గురించి మాట్లాడాడయ్యా, అయ్యా నేను ప్రార్థన చేశానయ్యా, పలానా ప్రాంతానికి దేవుడు నన్ను సేవకి వెళ్ళమన్నాడయ్యా అని చెప్పే ఒక అనుభవం లేని వాళ్ళు ఏం మాట్లాడతారంటే మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. జక్కయ్య కనిపెట్టాడా లేదా? కనిపెట్టాడు. అతను కనిపెట్టాడు దేవుని గురించి, ఆయన గురించి విన్నాడు. ఆయన ఎవరో అని చూడాలని ఆశ కలిగింది అతనికి. అతను ఏం చేశాడు? కనిపెట్టాడు. ఎంతసేపు కనిపెట్టాడో మనకు తెలియదు. చెట్టు ఎక్కి కూర్చున్నాడు అంతే. ఇప్పుడులాగా ఏ టైంకి వస్తాడో ఏటో ముందుగా తెలిసే పరిస్థితులు ఏం లేవు. పలానా టైంకి వస్తాడేమో, పలానా రూట్ లో వస్తాడని ఇప్పుడున్నంత టెక్నాలజీ 2000 సంవత్సరాల క్రితం లేదు. ఆయన దారిని వస్తాడని విన్నాడు. అతను వెయిట్ చేస్తానే ఉన్నాడు, కనిపెడతానే ఉన్నాడు. దేవుణ్ణి చూడాలని ఆశ కలిగిన వాళ్ళు కనిపెడతారు. అది తప్పేం కాదు. చాలా మంది ఎందుకు ఈ మాట చెప్పాను, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యక్షత నాకిచ్చి మాట్లాడించాడంటే, చాలా మంది బాప్తిసం పొందుతున్నారు కానీ మార్కు సువార్త 1:4 ఉన్న పాప క్షమాపణ, మారు మనసు అనే విషయాలు మిస్ అయిపోతున్నాయి. నువ్వు నిజంగా ఆసక్తితో కనిపెట్టావు జక్కీలాగా అని తెలియడానికే నిన్ను కనిపెట్టమని ఉపవాసం ఉంది. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడిన మాట. బైబిల్లో లేని చెప్పేస్తున్నాం. ఏది చెప్పినా అది వాక్యానుసారంగా దాని వలన మంచి ఫలితం వస్తే మంచిది. ఇంతకీ ఏమన్నాడంటే ఆ వ్యక్తి, వెలుగుదూత నీతిమంతుడిలాగా వేషం వేసుకుని, అపోస్తుల వేషం ధరించుకుని ఏం చేస్తాడట? మనుషుల్ని మోసం చేసి తప్పుడు బోధ చేస్తాడట. మరి నేనేం తప్పు బోధ చేశానో చెప్పగలిగి ఉండాలి కదా. నువ్వు మార్పు చెందాలయ్యా, నువ్వు రక్షణ పొందాలయ్యా, నువ్వు దేవుని బిడ్డగా మారాలయ్యా. ఎవరి దగ్గరికి వెళ్ళి రూపాయి దోచుకోలేదే, ఎవరికి వెళ్ళి
ఏమి వాక్యంలో లేని విషయాలు నేను ఎవరికి ప్రకటించలేదే. వాక్యంలో ఉన్న విషయాలనే కదా నేను ప్రకటించాను. మారు మనసు చెందాలి, మార్పు చెందాలి, తప్పులు ఒప్పుకునే అనుభవము ఇప్పుడు నుంచో ఎప్పటి నుంచో భక్తులు చెప్తున్న మాటలే. అక్కడెక్కడో 4 గోళ్ల మధ్యన నేర్చుకున్న ఆ ముక్కలు పట్టుకొచ్చి అదే భక్తి అనుకునే ఒక గుడ్డితనంలో చాలా మంది ఉన్నారు. భ్రమపరుచు ఆత్మ అంట. ఎవరిని భ్రమపరుస్తున్నామో, ఎవరిని వెలుగుదూతగా మనం అబద్ధ బోధ చేస్తున్నాము, వాక్యంలో ఉన్న బోధ చేస్తున్నాము. ఇంతకీ ఏంటంటే అదంతా సాతాను క్రియలు అని తేల్చిపాడేశాడంట అబ్బాయి. ఒక వ్యక్తి మార్పు చెందుతూ సరి చేసుకుంటూ ప్రార్థన చేస్తుంటే అదంట వాళ్ళలో భ్రమ కలిగిస్తున్నాడు సాతాను. నిజంగా వాళ్ళలో మార్పు రావటం లేదు. మరి మీరే చెప్పాలా, నిజంగా భ్రమపడుతున్నారో మీరు? వెలుగు దూతలాగా నేను మీకు చెప్తున్నాను, నాకేమీ అర్థం అవట్లేదు చెప్పిన మాటలను బట్టి. అబద్ధ బోధ చేసినప్పుడు మనుషుల్ని అబద్ధ బోధ అంటే రాంగ్ టీచింగ్స్ అంటే వీఆర్ టేకింగ్ ద పీపుల్ ఫ్రమ్ ద ట్రూత్, సత్యంలో నుంచి దూరం చేయటం. మరి నేను గత 20 సంవత్సరాలుగా ప్రకటించేటప్పుడు సత్యానికి దూరమైన వాక్యం నేనేం చెప్పలేదు. సత్యానికి నువ్వు అంటుకట్టుబడాలనే వాక్యంతోనే నేను మొదటి నుంచి. నేనేమి ప్రాస్పరిటీ బోధ ఎప్పుడు చేయలేదు. దేవుణ్ణి నమ్ముకుంటే నేను లక్షలు కలిసి వస్తాయని ఎప్పుడు చెప్పలేదు. దేవుణ్ణి నమ్ముకుంటే అందులో అదే అధ్యాయంలో రాయబడింది, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారికి హింస కలుగుతుంది అని వాక్యం క్లియర్ గా రాయబడింది. ఈ మాటలే కదా చెప్పా, పక్కకెళ్ళి చెప్పినట్టుగా. నేను అడిగిందంటే నీ అనుభవాన్ని చెప్పాయంటే ఒక అనుభవం చెప్పలేదు. పైపచ్చు వెలుగు దూత వేషం వేసుకొని అందరిని నేను ఏం చేస్తున్నానంటే మిస్లీడ్ చేస్తున్నానంట. మరి వాక్యానికి వ్యతిరేకంగా నేనేం చెప్పానో నాకు ఇప్పటివరకు నాకే అర్థం లేదు. ఎలాంటి గుడ్డితనంలో మనుషులు ఉన్నారో మీకు తెలియాలని మాటలో మాట్లాడుతున్నాను. కీర్తనలో సరిగ్గా 13వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను మెడిటేట్ చేస్తున్నాను. 3వ వచనం గురించి మాట్లాడుతూ చదువుదామని దానికి ముందు వచనాలు నేను చదువుతూ ఉండగా ఈ శోధన వచ్చింది నాకు. ఆ 3వ వచనం చదివినప్పుడు ప్రకాష్ వరకు నువ్వు చదువుంటే ఆన్సర్ ఫర్ యువర్ వెయిటింగ్. 5వ వచనం చదవండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. అది హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. మాట కూడా ఉంది, నీ రక్షణ యందు నేను అతిశయించుచున్నాను. దావీదు ఏమంటున్నాడు? నీ రక్షణను బట్టి నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, అతిశయిస్తున్నాను అంటున్నాడు. నా మాట క్లియర్ గా వినపడుతుందా మీకు? అంటే he received the salvation of God. ఆ 3వ వచనం తర్వాత 3వ వచనంతోనే ఆగిపోయి కనీసం 3వ వచనం దగ్గర నుంచి ప్రభువా నువ్వు ఇదేనా నాతో మాట్లాడవని అధ్యాయం చదివి ఉంటే 5వ వచనంతో పరిశుద్ధాత్మ ఉదయం నాతో మాట్లాడుతున్నాడు. అతను 2 వచనాలకు ఎందుకు వచ్చి ఉంటే అతనికి రక్షణ దొరికేది అన్నాడు. హల్లెలూయా. సో మనం వెయిట్ చేసి ఆ వాక్యం చదువుకుంటే సరిపోను. 3వ వచనంతోనే ఆగిపోయాం మనం. ఆ 3వ వచనం తర్వాత 4 తర్వాత 5లో పొద్దున్నదంతా మెడిటేట్ చేసి చాలా విషయాలు మాట్లాడదాం ఇంకా అని అనుకున్నాను. ఈ లోపల ఈ శోధన వచ్చింది. నేను గమనించింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి ఈ మాట, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవునికి నువ్వు దగ్గర అయ్యే కొలిది నువ్వు ఆత్మలో తీవ్రత కలిగి
ముందుకు సాగాలని నువ్వు ప్లాన్ చేసుకున్నప్పుడు సాతాన్ని నీకు అటాక్ చేయడం చూస్తూ ఉంటాడు, ఏదో డిస్టర్బెన్స్ పెడతానే ఉంటాడు. యు ట్రై టు అండర్స్టాండ్ ఇట్. మామూలు సమయాల్లో జరగదు. నువ్వు బాగా దేవునికి దగ్గర అయ్యి నీ ద్వారా దేవుడు, ఎందుకంటే గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఎ బిగ్ డోర్ ఫర్ దిస్ మినిస్ట్రీ. ఎందుకంటే ఆయన నామాన్ని ఇంకా బలముగా ఇంతకాలం జరగని విధంగా ఉన్నతమైన రీతిలో తన నామాన్ని మహింపరచడానికి మార్గాలు తెరుస్తూ ఉండగా డిస్టర్బెన్స్ ఉంటది. ఇట్స్ సింపుల్ థింగ్. యేసు ప్రభు వారు ఉపవాసం 40 రోజులు ఉన్నాడు ఆయన. మరి ఉపవాసం లేకుండా ఆయన పరిచర్యకి వెళ్ళలేదు. అపొస్తలులైన పౌల్ని, బర్నబాని ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు ఆ పెద్దలు ఏం చేస్తారో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతుల నుంచి పంపించినట్టుగా ఉపవాసం ఉంది. యేసు ప్రభు మినిస్ట్రీ స్టార్ట్ చేసే ముందుగా he was fasted for 40 days. దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు పొందుకునేటప్పుడు 40 రోజులు మోషే దేవుని కొండ మీద నిద్రాహారాలు తిండి లేకుండా ఉన్నట్టుగా క్లియర్ గా వాక్యంలో రాయబడింది. ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గురించి యేసు ప్రభు వారు స్వయాన తన శిష్యులతో మార్కు 9:29 మాట్లాడితే, ఉపవాసం యొక్క విలువ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తెలియదా గుడ్డితనంలో మాట్లాడాడు. చివరికి ఏం తెలిసాడంటే, ఇదంతా సాతాను ఎలాగా మనుషుల్ని పడగొడతాడు చూడండి, ఇదంతా భ్రమపరుచు ఆత్మ. అంతమంది సాతాను శక్తితోనంట దేవుణ్ణంట ప్రార్థన చేస్తున్నారంట. సాతాను శక్తితో దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? మహింపరుస్తున్నారంట. సాతాను దేవుణ్ణి మహింపరచడం ఏమా? సాతాను దేవుణ్ణి మహింపరుస్తుందా? కాదు. సాతాను దేవుణ్ణి మహింపరుస్తుందా? మహింపరచడానికి నేను ఉపయోగించుకుంటుందా? దేవునితో అంటుకట్టుబడి అరగంట సేపు పశ్చాత్తాపడి ఉపవాసపడటానికి సాతాన్ని నిన్ను ప్రేరేపించి చేస్తా. అబద్ధ బోధ అంటే ఏంటి? సత్యానికి దూరం చేయడం. అబద్ధ బోధ అంటే ఏంటి? మనసు పొందమని చెప్పకుండా ఏదో తోటి కబుర్లు చెప్తే అది అబద్ధ బోధ. సత్యానికి విరుద్ధం. మనం సత్యానికి విరుద్ధంగా పరలోకరాజ్యం సమీపించున్నది మారు మనసు పొందని అనే దాని మీద సిద్ధాంతం మీద మనం మాట్లాడుతున్నాము. నువ్వు మారేవా అని అడిగినట్టు వాడు కొమ్మొచ్చింది అంతే. హరిసేవుడు అన్న, నువ్వు రక్షింపబడ్డావా? అందరికీ పెట్టాను, ఆడికి ఒక్కడికే కాదు. ఆడికి కాలిపోయింది. నేను రక్షింపబడ్డానా అంటే ఆడు చెప్పట్లేదు. అది ఆడు గొడవకి వచ్చింది నా మీదకి. చాలా నా మీద కుర్రాడు తన నోటు తెలీదు. ఆ ఆరాధన అంట వెలుగు దూత నా చేత చేయిస్తుందంట. అది అబ్బాయి తేల్చింది. ఇంతకాలం నేను సంపాదించింది ఇలాంటి మంచి సర్టిఫికెట్. హల్లెలూయా.